సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మెనోపాజ్ స్టేజ్లో ఉమెన్లో హార్ట్ అటాక్ వస్తుందని చెప్తూ ఉన్నారు. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వచ్చే ముందు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కావ్య గారు ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా విమెన్ చాలా సేఫ్ ఈ హార్ట్ అటాక్ గురించి, వాళ్ళకి రాదు, వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి అని చెప్తూ ఉంటారు. కానీ ఉమెన్లో కూడా హార్ట్ అటాక్ వస్తుంది. 40 తర్వాత మెనోపాజ్ అలా చెప్తూ ఉన్నారు. అది దాటితే కానీ ఖచ్చితంగా వస్తుంది హార్ట్ అటాక్, జాగ్రత్తలు తీసుకోవాలి, మెన్ కన్నా ఎక్కువ అంటున్నారు. ఏం చెప్తారు మ్యామ్? అంటే మీరు అన్నట్టు ప్రీ మెనోపాజల్ ఏజ్లో మన ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ వల్ల కార్డియాక్ డిజీజ్ వరకు కొంతవరకు అయితే ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే రక్తం పల్చగా రక్తం గడ్డ కట్టుకుంటూ ఉంటుంది ఈ హార్మోన్స్ వల్ల. రక్తం పల్చగానే ఉంటుంది ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ వల్ల. కానీ ఆఫ్టర్ మెనోపాజ్ ఏమంటుందంటే హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అప్పుడు దే కమ్ అండ్ సేమ్ రిస్క్ యాజ్ మెన్ అనమాట. పోస్ట్ మెనోపాజ్ మేల్స్ ఒకటే రిస్క్ మీద వచ్చేస్తారు. ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయాయి, రక్తం పల్చగా ఉండదు, గడ్డ కట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పోస్ట్ మెనోపాజల్ విమెన్ ఆల్సో చాలా వరకు ఒబీస్ ఉంటారు. చాలా మందికి ఆ ఏజ్ గ్రూప్లో ఇండియన్స్ చాలా మంది డయాబెటిక్స్ ఉంటారు, హైపర్ టెన్సివ్స్ ఉంటారు. ఈ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంకా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తలు ఏంటంటే అవే సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేయాలి, వెయిట్ లాస్, అవసరం ఉంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఒకవేళ మెనోపాజల్ సిమ్టమ్స్ వేరే సిమ్టమ్స్ కోసం హార్మోన్ రీప్లేస్మెంట్ వాడుతున్నారంటే దీన్ని కూడా అది కొంతవరకు ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు వస్తుంది అని భయం ఉన్న వాళ్ళు జనరల్గా ఇప్పుడు ఉమెన్లో వస్తుంది మెనోపాజ్ పెరిమెనోపాజ్ అలా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, అసలు ఏ ఏజ్ తర్వాత చేయించుకోవాలి? అదే అండి, అబవ్ 40 మెనోపాజ్ ఉన్నా లేకపోయినా ఈసీజీ, 2D ట్రెడ్మిల్ టెస్ట్, కార్డియాక్కి, కొలెస్ట్రాల్ టెస్ట్, బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ టెస్ట్ అవి చేయించుకుంటే మంచిది. ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకోవాలి వాటిని? ఒకవేళ నార్మల్ గానే ఉన్నాయి అనుకోండి, మీరు 5 years లో ఒకసారి చేసినా పర్వాలేదు. 3 to 5 years అనుకోండి. బట్ ఒకవేళ ఆల్రెడీ ఉన్నాయి డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే అట్లీస్ట్ ఎవ్రీ 3 months కి షుగర్ టెస్ట్, ఎవ్రీ 6 months ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. హార్ట్ ఎన్లార్జ్ అయింది అని చెప్తూ ఉంటారు, అది ఉమెన్లో మనం చూస్తామా? అంటే విమెన్ అండ్ మెన్ కాదండి. అండ్ హార్ట్ ఎన్లార్జ్ అవ్వడం అంటే మసిల్లో ప్రాబ్లం ఉండొచ్చు, కండరంలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా రక్తనాళాల్లో బ్లాక్ ఉండడం వల్ల కూడా ఉబ్బుతుంది అనమాట గుండె. దాన్ని కార్డియోమయోపతి అంటారు. దానివల్ల గుండె పంపింగ్ తగ్గిపోయి ఆయాసము, కాలు వాపులు అవన్నీ వస్తాయి అనమాట. ఫీమేల్స్ అనే కాదు, మేల్స్ ఆర్ ఫీమేల్స్ లో వస్తాయి. ఈ కార్డియోమయోపతి వస్తే ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది? అదేంటంటే ఆయాసం తగ్గడానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. దేనికంటే ఆ వాటర్ ఓవర్లోడ్ అవుతుంది గుండె పంపింగ్ తక్కువ ఉండేసరికి, అది యూరిన్ నుంచి వాష్ అవుట్ అవుతుంది. అది ఇంకా వేరే వేరే రకమైన గైడ్ లైన్ డైరెక్టెడ్ మెడికల్ ట్రీట్మెంట్ ఈ మధ్యనే చాలా వచ్చాయి. లాస్ట్ 6-7 years లో చాలా న్యూ మాలిక్యూల్స్ వచ్చాయి. దీనివల్ల అయితే ఈ కార్డియాక్ పంపింగ్ ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ ఆయాసం అనేది తగ్గుతుంది చాలా వరకు. సో అయితే విమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం. జనరల్గా వీళ్ళకి ఈ జాగ్రత్తలు, వీళ్ళు 4-5 జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి హార్ట్ సేఫ్గా ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? సేమ్ అండి, కామన్ టు మెన్ అండ్ ఫీమేల్స్. ఎక్సర్సైజ్, డయట్, ఒబిసిటీ తగ్గించడం. చాలా మంది ఒబీస్గా ఉంటారు ఆ ఏజ్ గ్రూప్లో. ఒబిసిటీ తగ్గించడము, హెల్తీ డయట్, సౌండ్ స్లీప్, కంట్రోలింగ్ షుగర్స్, బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్. ఓకే, సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అన్నారు కదా, అది అందరికీ అవసరం అవుతుందా? అందరు కాదండి. ఎవరికైతే సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, హార్ట్ ఫ్లాషెస్ ఆర్ ఆస్టియోప్రోసిస్, వేరే పోస్ట్ మెనోపాజ్ చాలా వేరే ఇష్యూస్ వస్తాయి, నాట్ ఓన్లీ కార్డియాక్. సో ఆ ఇష్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అడ్వైస్ చేస్తారు. ఖచ్చితంగా మ్యామ్, చాలా జాగ్రత్తలు అయితే చెప్పారు. అందరూ కూడా మెన్కి ఉమెన్కి అది తేడా ఏముండదు, జాగ్రత్తలు అయితే అవే తీసుకోవాలి. సో మెనోపాజ్ స్టేజ్ వచ్చిందంటే మీరు అన్నట్లుగా ముందుగానే వెళ్ళి ఒకసారి ఈ కార్డియాక్ ఇష్యూ ఉందనే కాదు, జనరల్గా ఈ జాగ్రత్తలు తీసుకుని టెస్టులు చేయించుకుంటే మంచిది. సో టోటల్ బాడీ చెకప్ అని కూడా చెప్తూ ఉంటారు, చేయించుకోవడం. మ్యామోగ్రామ్, బోన్ డెన్సిటీ, ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ వస్తుంది, సో బోన్ స్కాన్స్ అవన్నీ చేయించుకోవడమే మంచిది. తల్లికి ఉంటే గుండె జబ్బు పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లా? అవును, 1st degree రిలేటివ్స్ అంటే అమ్మ, నాన్న లేదా అక్క, తమ్ముళ్ళు, అన్న, చెల్లెళ్ళు, వాళ్ళలో ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ గ్రూప్లో బిలో 60 years కి స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ అయ్యిందంటే దట్ ఇస్ కాల్డ్ ప్రీమేచ్యూర్ కొరోనరీ ఆర్టరీ డిజీజ్. అంటే ఫ్యామిలీ హిస్టరీ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు. అలా ఉన్న వాళ్ళకి బీపీ, షుగర్ లేకపోయినా కానీ కార్డియాక్ చెకప్ చేయించుకోవడమే మంచిది. ఓకే, వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఎన్నాళ్ళకి అంటే ఎంత ఏజ్లో చేయించాలి మనము? అంటే ఒక పర్టిక్యులర్ ఏజ్ అని కాదండి, అడాలసెన్స్ అరౌండ్ 20s తర్వాత జస్ట్ బేసిక్ చెకప్స్. ఆఫ్టర్ అరౌండ్ 30 years జస్ట్ జాగ్రత్త పడడము. ఇలా ఫ్యామిలీలో ఉంది, మదర్ అనే కాదు, మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సిబ్లింగ్స్
బ్లడ్ ప్రెషర్, షుగర్స్, కొలెస్ట్రాల్ అండ్ ఈసీజీ టుడేకో ట్రెండ్. చాలా చక్కగా చెప్పారు. అయితే నాది అసలు దీనికి సంబంధం లేని క్వశ్చనే. ఒకవేళ బేబీకి లోపల ఉన్నప్పుడే బేబీకి హార్ట్లో ఏదైనా ఇష్యూ ఉందన్నప్పుడు దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? అది కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటారండి దాన్ని. ఈ మధ్యన ఫీటల్ 2D ఎకోస్ అని చేస్తాం. అంటే పొట్టలో ఉన్నప్పుడే 2D ఎకో స్కాన్ చేస్తారు బేబీకి. సో అలా ఉన్నప్పుడు అండ్ అంటే పుట్టాక వెంటనే 2D ఎకో చేసి ఒకవేళ స్మాల్ హోల్స్ ఉన్నాయంటే అవి విత్ ఏజ్ తగ్గిపోతాయి ఓవర్ ద ఫ్యూ మంత్స్ ఆర్ 1 year. ఒకవేళ తగ్గలేదంటే వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్. తొడ నుంచి ఒక బటన్ నాకు డివైస్ లో ఉంటుంది, వాటిని మూసేయచ్చు లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం పడచ్చు డిపెండింగ్ ఆన్ ఏ రకమైన డిఫెక్ట్ ఉందో దాన్ని బట్టి. సో తర్వాత వాళ్ళ లైఫ్ నార్మల్ గానే ఉంటుందా? అది డివైస్ క్లోజర్ సింపుల్ లీజన్స్ కి పర్వాలేదండి. ఒక కాంప్లెక్స్ లీజన్స్ కి ఒకవేళ సర్జరీ టైంకి అయిందంటే బాగానే ఉంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో మీరు మాకు టైం ఇస్తూ ఉండాలి, ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. నాకు చాలా టాపిక్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరైతే బిజీగా ఉన్నారు, మళ్ళీ వస్తాను. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.